Hello friends, welcome to another video of important questions. So manam ee video lo FDS full stack development ane subject lo unna anni important questions and topics mottham cover chesam. So koncham late ayindi but fine. ఇప్పుడు చదువుకున్నా కూడా ఇట్స్ ఫైన్, ఈజీగా పాస్ అయిపోతారు. నేను ప్రతి ఒక్క ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో వితౌట్ డిలే జస్ట్ స్టార్ట్. నౌ కమింగ్ టు అవర్ ఫస్ట్ యూనిట్. సో ఈ ఫస్ట్ యూనిట్లో మొత్తం మనకి బేసిక్స్ ఆఫ్ వెబ్ డెవలప్మెంట్ అండ్ బేసిక్స్ ఆఫ్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ గురించి ఉంటుంది. అగైన్ వెబ్ డెవలప్మెంట్ అన్నా ఫుల్ స్టాక్ అన్నా బుధా సిమిలర్ కాన్సెప్ట్స్. సో మెయిన్గా ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే అండర్స్టాండింగ్ ది బేసిక్స్ ఆఫ్ వెబ్ డెవలప్మెంట్. అసలు వెబ్ డెవలప్మెంట్ అంటే ఏంటిది, మొత్తం బేసిక్ నాలెడ్జ్ నేర్చుకోవాలి. బేసిక్ కాన్సెప్ట్స్ అండ్ పాయింట్స్ ఏమేమి ఉంటాయో నేర్చుకోవాలి. దిస్ ఈజ్ అ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎందుకంటే ఇఫ్ దెర్ ఈస్ నో బేసిక్స్ ఆఫ్ ఎనీ ఇంపార్టెంట్ టాపిక్ యూ కాన్ డూ ఫర్దర్ టాపిక్స్. సో నెక్స్ట్ ఇది యూజర్స్. అసలు యూజర్స్ అంటే యూజర్ సైడ్ ఎలా ఉంటుంది, క్లయింట్ సైడ్ ఎలా ఉంటుంది, అండ్ బ్యాక్ ఎండ్ సైడ్ ఎలా ఉంటుంది, సర్వర్ సైడ్ ఎలా ఉంటుందో వీటి గురించి ఉంటాయి. దీంట్లో ఓన్లీ ఈ 3 కాన్సెప్ట్స్ ఉంటాయి. బ్రౌజర్, సెర్చ్ ఇంజిన్ బ్రౌజర్ గురించి, అండ్ వెబ్ సర్వర్ గురించి, బ్యాక్ ఎండ్ సర్వర్ గురించి. వెబ్ సర్వర్ అంటే ఫ్రంట్ ఎండ్ సర్వర్, బ్యాక్ ఎండ్ సర్వర్ ఎట్లా హోస్ట్ చేస్తారు, లోకల్ హోస్టా లేకపోతే డొమైన్ తీసుకున్నా, ఇట్లా అబౌట్ దిస్ ఎంటైర్ కాన్సెప్ట్స్ దీంట్లో సెకండ్ దాంట్లో ఉంటుంది. నెక్స్ట్ ఇది ఫుల్ స్టాక్ కాంపోనెంట్స్. అసలు ఒక ఫుల్ స్టాక్ ప్రాజెక్ట్ బిల్డ్ చేయాలంటే వీ నీడ్ టు హ్యావ్ సమ్ కాన్సెప్ట్స్. కొన్ని కాంపోనెంట్స్ ఉంటాయి దాంట్లో. Node.js, MongoDB, Express.js, React and Angular. See, these are the frameworks and MongoDB is a back-end framework. So Node.js, Express, ఇవన్నీ నేర్చుకోవడం ఇన్ ద సెన్స్ ఈ ఒక్క కాన్సెప్ట్ రావాలి అంటే ఒకవేళ ఈ క్వశ్చన్ వచ్చింది అనుకోండి, యూ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ ఎనీ ఆఫ్ దిస్. డైరెక్ట్ మీకు ఈ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయమని అడగచ్చు, డైరెక్ట్ ఫుల్ స్టాక్ కాంపోనెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటే యూ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ ఎంటైర్ దట్ 5 కాన్సెప్ట్స్. బట్ ఇఫ్ ఇన్ కేస్ ఇండివిజువల్గా అడిగితే యూ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ ఇండివిజువల్లీ. బేసిక్ మొత్తం ఇన్డెప్త్గా కాదు, ఈ ఉన్న అన్ని కాన్సెప్ట్స్ మీకు వచ్చే యూనిట్స్ నేమ్స్ అనమాట. Node.js ఒక యూనిట్ నేము, రియాక్ట్ ఒక యూనిట్ నేము, ఎక్స్ప్రెస్ అండ్ యాంగులర్ ఇదొక యూనిట్ నేము, ఇట్లా. సో మీకు ఇప్పుడు వచ్చే సెకండ్, థర్డ్, ఫోర్త్ యూనిట్స్ మొత్తం ఈ కాన్సెప్ట్సే ఉంటాయి. సో మీకు అవన్నీ జనరల్గా మొత్తం అన్ని యూనిట్స్ కొంచెం ఐడియా మొత్తం ఉంటే అవన్నీ తీసుకొని వచ్చి దీంట్లో పెట్టి రాసినా కూడా సరిపోతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ థర్డ్ క్వశ్చన్. నెక్స్ట్ ఇది జావా స్క్రిప్ట్ ఫండమెంటల్స్. లూపింగ్ స్టేట్మెంట్స్ కావచ్చు, కండిషనల్ స్టేట్మెంట్స్ కావచ్చు, ఫంక్షన్స్ కావచ్చు, ఇలాంటివి కొన్ని బేసిక్స్ ఆఫ్ జావా స్క్రిప్ట్ నేర్చుకుంటే సరిపోతుంది. అగైన్ దీంట్లో 2 పార్ట్స్ అంటూ ఏం లేదు, పార్ట్ల వైజ్ అంటూ ఏం ఉండదు. సో అప్ టు 4 క్వశ్చన్స్ మీరు పర్ఫెక్ట్గా చదివితే ఇట్స్ ఎనఫ్, కంప్లీట్లీ ఎనఫ్, సరిపోతుంది. మీరు ఈ Node.js కాన్సెప్ట్ ఒకటి చాయిస్ తీసుకున్నా కూడా ఇట్స్ ఫైన్. మీరు ఈ 4 కాన్సెప్ట్స్ పర్ఫెక్ట్గా నేర్చుకుంటే డెడ్ ఈజీ ఫస్ట్ యూనిట్ ఈజీగా రాయగలుగుతారు. లేదు నేను ఫస్ట్ టాపిక్ నేర్చుకోవాలి అంటే ఫస్ట్ పార్ట్ లాంటి అంటే ఎగ్జాక్ట్గా చెప్పలేను అది ఫస్ట్ పార్ట్ ఇది సెకండ్ పార్ట్ అని. బట్ ఈ 4 కాన్సెప్ట్స్ కాకుండా మీరు ఇంకేమైనా నేర్చుకోవాలి అంటే యూ హ్యావ్ Node.js కాన్సెప్ట్స్. Node.jsలో అండర్స్టాండింగ్ ద Node.js, ఇన్స్టాలేషన్ ఆఫ్ Node.js, వర్కింగ్ విత్ Node ప్యాకేజెస్, క్రియేటింగ్ ఎ Node అప్లికేషన్, Node.js ఈవెంట్ మోడల్స్ అండ్ ఈవెంట్ క్వైరీస్ ఉంటాయి, అండ్ ఇంప్లిమెంటింగ్ ది కాల్ బ్యాక్స్. సో దీస్ ఆర్ ద మెయిన్ మీకు ఒకవేళ ఫస్ట్ యూనిట్ ఉంచాలి డైరెక్ట్ చెప్తున్నా, పైన 4 క్వశ్చన్స్ అయినా పర్ఫెక్ట్గా చదవండి, లేకపోతే ఈ Node.js టాపిక్స్ మొత్తం మీద పర్ఫెక్ట్గా చదవండి సరిపోతుంది. నేను మీకు ఏమని సజెస్ట్ చేస్తాను అంటే 4 టాపిక్స్ పర్ఫెక్ట్గా చదువుకోండి, దాంట్లో ఉంచాలి ఖచ్చితంగా 10 మార్క్స్ ఈజీగా వస్తాయని చెప్తా. సో దిస్ ఈస్ కంప్లీట్లీ ఆఫ్ ఫస్ట్ యూనిట్. నౌ కమింగ్ టు అవర్ సెకండ్ యూనిట్. సో దిస్ సెకండ్ యూనిట్ ఈస్ కంప్లీట్లీ ఆఫ్ Node.js. సో మనం ఇంతకుముందు ఫస్ట్ యూనిట్లో చెప్పుకున్నట్టు Node.js, Express.js, Angular.js ఇవన్నీ ఇండివిజువల్ యూనిట్స్ అనమాట. మన సెకండ్ యూనిట్ టాపిక్ వచ్చేసి Node.js. సో ఈ Node.jsలో మనకి ఫస్ట్ది వర్కింగ్ విత్ JSON ఈజ్ నథింగ్ బట్ JSON ఫార్మాటింగ్, JSON ఫైల్స్ లైక్ JSON ఫార్మాటింగ్ ఎట్లా చేయాలి అని చెప్పి ఈ క్వశ్చన్ ఉంటుంది. సో దీని గురించి నేర్చుకోండి. నెక్స్ట్ది యూజింగ్ మోడల్స్ టు డేటా. సో ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. యూజింగ్ ది బఫర్ మోడల్స్ టు బఫర్ డేటా అండ్ యూజింగ్ ది స్ట్రీమ్ మోడల్స్ టు స్ట్రీమ్ డేటా అని చెప్పి ఒక 2 క్వశ్చన్స్ ఉంటాయి. సిమిలర్గానే ఉంటాయి, కాన్సెప్ట్స్ సేమే ఉంటాయి, బట్ కొంచెం చిన్న చేంజెస్ ఉంటాయి. సో దీన్ని కొన్ని చేంజెస్ చేసుకుంటూ ఈ ఆన్సర్స్ నేర్చుకోండి, ఈజీగానే సరిపోతుంది. సో ఇట్స్ ఫైన్. నెక్స్ట్ది యాక్సెసింగ్ ది ఫైల్ సిస్టమ్స్ ఫర్ Node.js లైక్ క్లోజింగ్, ఓపెనింగ్, క్లోజింగ్, రైటింగ్, రీడింగ్ అండ్ అదర్ వేరే ఉంటాయి కదా, రీడింగ్ అండ్ అపెండింగ్ ఇట్లాంటివి ఉంటాయి. సో దీస్
మెయిన్గా ఈ 4 మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి అండ్ అదర్ ఒక 2-3 చేయండి సరిపోతుంది. సో దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఈజీ క్వశ్చన్. మనకు ఆల్రెడీ ఫైల్ ఫార్మాటింగ్ గురించి తెలిసే ఉంటుంది. సో మనకు పైథాన్లో కానీ అన్నిట్లో కానీ ఈ కాన్సెప్ట్స్ రిపీట్ అయి ఉంటాయి. నెక్స్ట్ ఇది ఇంప్లిమెంటింగ్ ది HTTP సర్వర్స్ ఇన్ Node.js. సో HTTP సర్వీస్ని మనం Node.jsలో ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి, ఇంప్లిమెంటింగ్ ప్రాసెస్. సో దీంట్లో మనకి 5 ఇండివిజువల్ టాపిక్స్ ఉన్నాయి. దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ డైరెక్ట్ వచ్చే ఛాన్స్ ఉన్నది. ఇన్ ద సెన్స్ ఈ అన్ని క్వశ్చన్స్ ఇయ్యరు. మేబీ ఇంప్లిమెంటింగ్ HTTP సర్వీస్ ఇన్ Node.js అంటే మీరు దీంట్లో అన్నిటి గురించి కొంచెం చెప్పుకుంటూ పోవాలి. లేకపోతే ఇండివిజువల్ అడుగుతారు. ప్రాసెసింగ్ యూఆర్ఎల్స్ ఎట్లా ప్రాసెస్ చేస్తాం, ప్రాసెసింగ్ క్వైరీ స్ట్రింగ్స్ అండ్ ఫార్మ్ పారామీటర్స్. సో దిస్ ఈజ్ ఆల్సో ఏ కాన్సెప్ట్. అండర్స్టాండింగ్ రిక్వెస్ట్ రెస్పాన్స్ అండ్ సర్వీస్ ఆబ్జెక్ట్స్. ద నెక్స్ట్ ఇంప్లిమెంటింగ్ HTTP క్లయింట్స్ అండ్ ఇంప్లిమెంటింగ్ HTTPS క్లయింట్స్ అండ్ సర్వర్స్. సింపుల్, వెరీ ఈజీ టాపిక్స్. ఇవి రెండు సేమ్ ఉంటాయి. ఇక్కడ ఎస్ అంటే సెక్యూర్డ్ అనమాట. HTTPS ఆ పోర్ట్ నెంబర్లో ఉన్న ఎట్లా చెప్పాలి అంటే ఈ సర్వర్లో ఉన్న ఆ వెబ్సైట్ అనేది అది సెక్యూర్డా కాదా అని చెప్పి ఎస్ డిసైడ్ చేస్తుంది. ప్రతి వెబ్సైట్కి HTTPS /... అని ఉంటుంది, // అని ఉంటుంది. ఎస్ అంటే అది సెక్యూర్డ్ అనమాట. ఇది ఒక్కటే డిఫరెన్స్, ఈ రెండు సేమే ఉంటాయి. మనకి రిక్వెస్ట్ రెస్పాన్స్ సర్వీసెస్ తెలుసు. రిక్వెస్ట్ పంపినప్పుడు మన దగ్గర మళ్ళీ రెస్పాన్స్ అక్నాలెడ్జ్మెంట్ వస్తుంది. సో ఇట్లా ఇవి ఈజీ కాన్సెప్ట్సే. నెక్స్ట్ది యూజింగ్ అడిషనల్ Node.js మోడల్స్. సో దాంట్లో మనకి OS మోడల్స్ ఉంటుంది, యూటిల్ మోడల్, DNS మోడల్ అండ్ క్రిప్టో మోడల్. ఈ 4 మోడల్స్. ఇవి చిన్నయే, వీటి డెఫినేషన్స్ అండ్ చిన్న కాన్సెప్ట్స్ చూసుకుంటే సరిపోతుంది. సో దీస్ ఆర్ ఆల్ ది క్వశ్చన్స్. దీంట్లో మీకు ఏం చదవాలి అంటే ఫస్ట్ 3 క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా చదువుకుంటే ఫైన్ సరిపోతుంది అనుకుంటున్నా. బట్ ఫస్ట్ 3 క్వశ్చన్స్ అండ్ 5th క్వశ్చన్, ఈ 4 క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా చదువుకొని ఇట్స్ ఫైన్ సరిపోతుంది. లేదు అంటే ఈ 3, 4, 5 దిస్ 3, 4 and 5 5th క్వశ్చన్ అయితే కంపల్సరీ చదవండి. మేబీ ఛాన్సెస్ ఉంటే రావచ్చు. బట్ సంథింగ్ ఈజ్ కన్ఫ్యూజింగ్, బట్ నో ప్రాబ్లం. ఇంతే ఈ 3 క్వశ్చన్స్. లేకపోతే ఈ 4 క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా చదువుకోండి. ఇట్స్ అప్ టు ఏదైనా ఒక్క టాపిక్ చాయిస్ తీసుకోండి. ఈ 4th వన్ తీసుకుంటారా ఏం తీసుకుంటారో మీ ఇష్టం. ఒక టాపిక్ చాయిస్ తీసుకొని మిగతా 4 క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా చదువుకుంటే మీరు ఖచ్చితంగా 10 మార్క్స్ ఈజీగా స్కోర్ చేయగలుగుతారు ఈ యూనిట్లో. దిస్ ఈస్ కంప్లీట్లీ ఆఫ్ సెకండ్ యూనిట్. లెట్స్ గో టు థర్డ్ యూనిట్. నౌ కమింగ్ టు థర్డ్ యూనిట్. సో దిస్ థర్డ్ యూనిట్ ఈస్ కంప్లీట్లీ ఆఫ్ MongoDB గురించి ఉంటుంది థర్డ్ యూనిట్లో మొత్తం. దీంట్లో మనకి ఫస్ట్ క్వశ్చన్ తీసుకుంటే నీడ్ ఆఫ్ NoSQL. సో దిస్ ఈజ్ నాట్ అన్ SQL అంటే డేటాబేస్ ఫ్రేమ్వర్కే, బట్ వితౌట్ యూజింగ్ SQL కమాండ్స్ ఇవన్నీ యూజ్ చేయకుండా మనం వీ కెన్ రన్ దిస్ MongoDB. సో నీడ్ ఆఫ్ NoSQL గురించి, NoSQL అనేది అది కూడా ఒక కాన్సెప్టే. సో దాని గురించి నేర్చుకోవాలి. దెన్ నెక్స్ట్ అది అండర్స్టాండింగ్ ద MongoDB బేసిక్స్ మొత్తం నేర్చుకోవాలి MongoDBది. అండ్ దెన్ నెక్స్ట్ అది MongoDB డేటా టైప్స్. సో MongoDBలో ఉన్న డేటా టైప్స్ ఏంటి, వీటి గురించి కూడా నేర్చుకోవాలి. ప్లానింగ్ యువర్ డేటా మోడల్. ఇక్కడ మనకి ఎట్లుందంటే ఒక స్టెప్ బై స్టెప్ ఫార్మాట్లో ఉంది. అసలు MongoDBని ఎట్లా సెటప్ చేసుకోవాలి, MongoDBని స్టెప్ బై స్టెప్ ఎలా సెట్ చేసుకోవాలో ఉంటుంది మొత్తం. ఫస్ట్ థింగ్ అండర్స్టాండింగ్ ద MongoDB. నెక్స్ట్ MongoDB డేటా టైప్స్ ఏంటి, నెక్స్ట్ ఇది ప్లానింగ్ ది డేటా మోడల్, నెక్స్ట్ బిల్డింగ్ ది MongoDB ఎన్వైర్న్మెంట్, అండ్ నెక్స్ట్ అడ్మినిస్ట్రేటింగ్ ది యూజర్ అకౌంట్స్, దెన్ కాన్ఫిగరింగ్ ది యాక్సెస్ కంట్రోల్స్ అండ్ అడ్మినిస్ట్రేటింగ్ ది డేటాబేస్ని అడ్మినిస్ట్రేట్ చేసిన తర్వాత మేనేజింగ్ ది కలెక్షన్స్. ఆల్రెడీ డేటాబేస్ని డేటాబేస్ని సెటప్ చేసిన తర్వాత వచ్చిన కలెక్షన్స్ని ఎట్లా మేనేజ్ చేసుకోవాలి. నెక్స్ట్ యాడింగ్ ది MongoDB డ్రైవర్ టు ద Node.js. సో దీస్ ఈజ్ ద ఫ్లో ఆఫ్ మనం ఒక MongoDBని ఎట్లా సెటప్ చేస్తామని చెప్పి ఇది ఒక ఫ్లో అనమాట. మీకు దీంట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇదే నేర్చుకోవాలని ఏం లేదు. వన్ మోర్ థింగ్, మీరు ఇది ఎగ్జామ్ పర్పస్ చదువుకుంటా అనుకుంటే అప్ టు ఈ మేనేజింగ్ కలెక్షన్స్ వరకు చదువుకోండి. 1 to 9 క్వశ్చన్స్ ఇక్కడ వరకు పర్ఫెక్ట్గా చదువుకుంటే యూ కెన్ ఈజీలీ గెట్ 10 మార్క్స్ 100% షూర్. బట్ ఎగ్జామ్ కోసం కాకుండా మీరు
ఫుల్ స్టాక్ మొత్తం నేర్చుకోవాలి అని చదువుకోవాలనుకుంటే స్టెప్ బై స్టెప్ వరుసగా మొత్తం చదువుకుంటా పోండి. MongoDB is a database framework which is an important concept in full stack. సో ఇంతే, మీకు చెప్పడానికి ఏం లేదు. నెక్స్ట్ కనెక్టింగ్ టు MongoDB ఫ్రమ్ Node.js. ఈ స్టెప్ తర్వాత వచ్చేది నెక్స్ట్ స్టెప్ ఇది. నెక్స్ట్ అండర్స్టాండింగ్ ది ఆబ్జెక్ట్స్ యూజ్డ్ ఇన్ ది MongoDB Node.js డ్రైవర్స్. సో మనం కొంచెం థియరటికల్గా నేర్చుకోవాలి. యాక్సెసింగ్ అండ్ మ్యానిపులేటింగ్ డేటాబేస్ అండ్ కలెక్షన్స్. ఆల్రెడీ కలెక్షన్స్ వచ్చిన తర్వాత వాటిని ఎట్లా యాక్సెస్ చేయాలి, ఎట్లా మ్యానిపులేట్ చేయాలి, ఎట్లా మళ్ళీ ఏమంటారు రీకలెక్షన్స్ అంటే మళ్ళీ ఉన్నదాన్ని రిట్రీవ్ చేసుకొని దాంట్లో ఏమైనా అప్డేట్స్ కానీ దాంట్లో ఇంకేమైనా చేంజెస్ కానీ ఉంటే ఎట్లా చేయాలి అని చెప్పి లాస్ట్ది. ఇది ఒక వర్క్ ఫ్లో, మీకు మంచి రోడ్ మ్యాప్ అని కూడా చెప్పొచ్చు. మీకు MongoDB నేర్చుకోవాలి అనుకుంటే ఈ ఫార్మాట్ ఫాలో కండి. లేదా ఎగ్జామ్ పర్పస్ చదువుకుంటే నాకు సరిపోతుంది అనుకుంటే 9th క్వశ్చన్ వరకు పర్ఫెక్ట్గా చదువుకోండి. దీంట్లో ఇదే రావాలి, ఇదే చదువుకోవాలి అని చెప్పి ఏం లేదు. బికాజ్ ఆల్ ఆర్ ఇండివిజువల్ టాపిక్స్, దీంట్లో పార్ట్స్ వైజ్ ఏం లేదు. సో గో విత్ దిస్ ఫస్ట్ 9 క్వశ్చన్స్. ఇంకా వరస్ట్ కేసులో మీకు టైం లేదు అనుకుంటే రీడ్ అప్ టు 7th క్వశ్చన్. యాక్సెస్ కంట్రోల్ 7th క్వశ్చన్ వరకు చదువుకోండి సరిపోతుంది. ఈ రెండు మిగతా ఇక మీ ఇష్టం. అప్ టు 7th క్వశ్చన్ మాత్రం పర్ఫెక్ట్గా చదువుకోండి. So this is completely of 3rd unit. Now coming to our 4th unit. So this 4th unit is completely of Express and Angular. These are the frameworks అన్నమాట. సో వీటిని యూజ్ చేసుకొని మనం ఫ్రంట్ ఎండ్ మొత్తం డెవలప్ చేయొచ్చు బై యూజింగ్ Express and Angular. These are the front end frameworks. So now coming to first question is getting started with Express. So Express.js నుండి నార్మల్ AngularJS and Express.js అని అంటాం. React.js, AngularJS, Express.js, these are all the front end frameworks. సో మనం వాటిని యూజ్ చేసుకుంటూ ముందు లైక్ UI ఫ్రేమ్వర్క్స్ అనమాట. UI మొత్తం డిజైన్ చేయొచ్చు. దీంట్లో మనకి ఫస్ట్ది గెటింగ్ స్టార్టెడ్ విత్ ఎక్స్ప్రెస్. సో ఎక్స్ప్రెస్ స్మాల్ కాన్సెప్ట్స్ అసలు ఎక్స్ప్రెస్ ఎట్లా యూజ్ చేయాలి, అది దేనికి యూజ్ అవుతుంది, అది ఎక్కడి నుండి వచ్చింది, ఇవన్నీ చిన్న కాన్సెప్ట్స్ మొత్తం ఈ ఫస్ట్ దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ది కాన్ఫిగరింగ్ రౌట్స్ యూజింగ్ రిక్వెస్ట్ ఆబ్జెక్ట్ అండ్ రెస్పాన్స్ ఆబ్జెక్ట్. ఇది అగైన్ రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ ఆబ్జెక్ట్స్ గురించి ఉంటుంది. దీంట్లో రౌటింగ్ టెక్నిక్స్ ఏమున్నాయో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇది సెకండ్ క్వశ్చన్. నెక్స్ట్ ఈ 2 క్వశ్చన్స్ మాత్రమే ఎక్స్ప్రెస్ నుంచి, మేబీ ఈ 2 క్వశ్చన్స్ నుంచి ఒక 2 అడగచ్చు, మేబీ అడిగితే 1 అడగచ్చు. సో బికాస్ దీస్ బోత్ క్వశ్చన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఎందుకంటే మనకి ఎక్స్ప్రెస్ నుంచి ఉన్నాయి 2 క్వశ్చన్స్. ఈ 2 క్వశ్చన్స్ మీరు పర్ఫెక్ట్గా నేర్చుకుంటే 100కి 100% కాదు, బట్ 85 to 90% ఛాన్సెస్ ఉన్నాయి 2 క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్. ఒకవేళ 10 మార్క్స్కి వస్తే రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ ఆబ్జెక్ట్స్ గురించి అడుగుతారు. అప్ టు హియర్ ఒక పార్ట్ అనుకోండి, లైన్గా అదే పార్ట్ అనుకోకండి. బట్ ఈ 2 క్వశ్చన్స్ చదివితే మాత్రం మీకు ఖచ్చితంగా 5 మార్క్స్ అయితే ఈజీగా వస్తాయి ఈ యూనిట్ నుంచి. నెక్స్ట్ది AngularJSలో మనకి ఇంపార్టెన్స్ ఆఫ్ యాంగులర్ అండ్ అండర్స్టాండింగ్ ది యాంగులర్. ఇంపార్టెన్స్ ఆఫ్ AngularJS అండ్ అండర్స్టాండింగ్ ది AngularJS దాని గురించి ఇక్కడ ఎట్లా అయితే బేసిక్ ఇన్ఫర్మేషన్ రాసిందో సేమ్ ఇక్కడ కూడా అట్నే రాయాలి. నెక్స్ట్ క్రియేటింగ్ ఏ బేసిక్ యాంగులర్ అప్లికేషన్. వచ్చింది ల్యాండింగ్ పేజ్ కానీ ఇవి ఎట్లా బిల్డ్ చేయాలో దాని గురించి ఉంటుంది. దెన్ దిస్ ఈస్ కంప్లీట్లీ ఆఫ్ దిస్ క్వశ్చన్ అండ్ దిస్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ది యాంగులర్ కాంపోనెంట్స్ ఏముంటాయి, మనకు రియాక్ట్లో కాంపోనెంట్స్ ఉన్నట్టు యాంగులర్లో కూడా కాంపోనెంట్స్ ఉంటాయి, అవేంటివి. అండ్ ఎక్స్ప్రెషన్స్, డేటా బిల్డింగ్, ఇన్బిల్ట్ డైరెక్టరీస్, నెక్స్ట్ ఇన్బిల్ట్ అండ్ కస్టమ్ డైరెక్టరీస్ ఎట్లుంటాయో వాటి గురించి వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ ఇంప్లిమెంటింగ్ యాంగులర్ సర్వీస్ ఇన్ వెబ్ అప్లికేషన్స్. దిస్ ఈజ్ ఆల్సో అన్ ఇంపార్టెంట్ క్వశ్చన్. మీకు ఏం చదువుకోమని చెప్తా అంటే ఈ 2 క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా నేర్చుకోండి. దాంతోపాటు ఈ 1 2 3 4 5 6 7 8 క్వశ్చన్స్ ఉన్నాయి కదా, 8 క్వశ్చన్స్లో ఈ 3 టాపిక్స్ చాయిస్ తీసుకోండి. లాస్ట్ 3 టాపిక్స్ చాయిస్ తీసుకొని 1 2 3 4 5 ఈ 5 ప్లస్ పైన 2 మొత్తం 7 క్వశ్చన్స్. ఈ 7 క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా నేర్చుకోండి. మీకు 10 మార్క్స్ ఇటు పోవు. ఆల్రెడీ ఇవి 2 చదువుతానే మీకు 5 మార్క్స్ వచ్చేసినాయి. మేబీ మీకు లక్ బాగుంటే 10 మార్క్స్ కూడా ఫస్ట్ 2 క్వశ్చన్స్లోనే వస్తుంది. ఇన్ కేస్ అక్కడ మిస్ అయింది అనుకోండి, వాడు ఈ కాంపోనెంట్స్ బేసిక్స్ ఏదో ఒకటి అడుగుతాడు. సో దిస్ ఈజ్ కంప్లీట్లీ ఆఫ్ 4th యూనిట్.
నేను చెప్పినట్టు చదవండి సరిపోతుంది. నౌ కమింగ్ టు అవర్ 5th యూనిట్. సో దిస్ 5th యూనిట్ ఈస్ కంప్లీట్లీ ఆఫ్ రియాక్ట్. సో అన్ని రియాక్ట్ కాన్సెప్ట్స్ మొత్తం దీంట్లో ఉంటాయి. ఇలా ఫస్ట్ది నీడ్ ఆఫ్ రియాక్ట్. సో ఇక్కడ మనం చూసుకుంటే 95% ఆఫ్ ఆల్ వెబ్ అప్లికేషన్స్ అండ్ అన్ని వెబ్సైట్స్ కానీ మొత్తం రియాక్ట్ తోటే బిల్డ్ చేసి ఉంటారు 95%. సో బికాజ్ రియాక్ట్ వాజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో దాని గురించి దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఫస్ట్ క్వశ్చన్లో నీడ్ ఆఫ్ రియాక్ట్, వాట్ వాజ్ ద మెయిన్ నీడ్ ఆఫ్ రియాక్ట్, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ సింపుల్ రియాక్ట్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఇటు సైడ్కి ఎస్ఆర్సి ఫైల్స్ ఉంటాయి, కింద లాస్ట్కి కింద వీటా ఫైల్ ఉంటుంది, దానిపైన గిట్ పుష్ ఆ ఫైల్ ఉంటుంది, 2-3 ఫైల్స్ ఉంటాయి కింద. ఇట్లా కాన్సెప్ట్స్ కాదు, కాంపోనెంట్స్ ఫైల్ ఉంటుంది. అంటే స్క్రిప్ట్ లోపల ఎస్ఆర్సి స్క్రిప్ట్ లోపల కాంపోనెంట్స్ ఉంటాయి. దాని కింద app.jsx ఉంటుంది, తర్వాత index.css ఉంటుంది, app.css ఉంటుంది. ఈ ఫైల్స్ అని ఉంటాయి. ఈ స్ట్రక్చర్ మొత్తం మీకు ఐడియా ఉండాలి, ఏ ఫైల్ ఏమేమి చేస్తుంది ఇవన్నీ వీటి గురించి మీకు అర్థమైపోతే సరిపోతుంది. నెక్స్ట్ ఈ క్వశ్చన్ ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు ఒకవేళ వస్తే. ది DOM వర్చువల్ ఎన్వైరన్మెంట్ ఎట్లా క్రియేట్ చేయాలో దాని గురించి ఇది. నెక్స్ట్ రియాక్ట్ కాంపోనెంట్స్ విచ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండ్ విచ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ కాన్సెప్ట్స్ ఇన్ రియాక్ట్. ఈ రియాక్ట్ కాంపోనెంట్స్కి ఇంట్రడక్షన్ అండ్ మనం కాంపోనెంట్ ఎలా క్రియేట్ చేస్తాం, దాని సింటాక్స్ స్ట్రక్చర్ ఏంటిది. ఇంకో వన్ మోర్ థింగ్ ఏంటిదంటే ఈ వెబ్ డెవలప్మెంట్ అంటే ఫుల్ స్టాక్ డెవలప్మెంట్కి వస్తే చాలామందికి వచ్చే డౌట్ ఏంటిది అంటే మేము కోడ్ రాయాలా లేకపోతే థియరిటికల్ క్వశ్చన్ వస్తుందా లేకపోతే కోడ్ బేస్డ్ క్వశ్చన్ వస్తుందా అని అడిగిండ్రు. సో ఫస్ట్ అయితే మీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కంప్లీట్ చేద్దాం. దీని తర్వాత ఈ 5th యూనిట్ అయిపోగానే నేను దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అది స్కిప్ చేయకండి, అది చాలా ఇంపార్టెంట్. సో నేను కరెక్ట్గా చెప్పేది వినండి. నెక్స్ట్ది ఇవి 2 ఇంపార్టెంట్ క్వశ్చన్సే. నెక్స్ట్ది డేటా అండ్ డేటా ఫ్లో ఇన్ రియాక్ట్. ఇక్కడ వరకు ఫిఫ్త్ క్వశ్చన్ వరకు మీరు పర్ఫెక్ట్గా చదువుకున్నారనుకోండి 70% 10 మార్క్స్ ఈజీగా వచ్చేస్తాయి. అండ్ దిస్ లైఫ్ సైకిల్ మెథడ్ కూడా ఇంపార్టెంటే. లాస్ట్ ఉన్న 4 క్వశ్చన్స్ మీరు చాయిస్ తీసుకొని మిగతా ఉన్న పైన 5 క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా నేర్చుకుంటే సరిపోతుంది. దీంతో పాటు మరీ 5th అంటే కాదు కానీ 6th క్వశ్చన్, ఈ 6 క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా చదువుకుంటే ఖచ్చితంగా ఒక 10 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది దీనిలో నుంచి. నెక్స్ట్ వర్కింగ్ విత్ ఫార్మ్స్ ఇన్ రియాక్ట్. ఫార్మ్స్ మీద ఎట్లా వర్క్ చేయాలి రియాక్ట్ని యూజ్ చేసుకొని. వర్కింగ్ ఆన్ ఫార్మ్స్ అంటే నార్మల్గా తెలిసి ఇన్పుట్ తీసుకుంటాం దాని నుంచి అని చెప్పి. సో ఆ ఫార్మ్స్ గురించి రియాక్ట్లో ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి, ఎట్లా వర్క్ చేయాలి దాని మీద అని చెప్పి ఈ క్వశ్చన్ ఉంటుంది. దెన్ నెక్స్ట్ ఇంటిగ్రేటింగ్ థర్డ్ పార్టీ లైబ్రరీస్. కొన్ని థర్డ్ పార్టీ లైబ్రరీస్ యూజ్ చేసుకొని కొన్ని ఇంపోర్ట్ చేసుకుంటాం కొన్ని ఇంపోర్ట్ చేసుకొని వాటిని కూడా వాడుతూ ఉంటాం దీంట్లో. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని రియాక్ట్ కాంపోనెంట్స్ ఉంటాయి, కాంపోనెంట్స్ బయట నుంచి మనం ఇంపోర్ట్ చేసుకొని వాడుకుంటాం. సో లైక్ ఇప్పుడు CSS వాడుకోవాలన్నా కూడా ఇట్లాంటివి ఏమన్నా వాడుకోవాలన్నా కూడా మనం బయట నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం. సో ఆ ఇంపోర్ట్ చేసుకునే లైబ్రరీస్ ఏంటి, ఇది కూడా చాలా సింపుల్ క్వశ్చన్, ఇది కూడా అయిపోతుంది. దెన్ నెక్స్ట్ రౌటింగ్ ఇన్ రియాక్ట్లో రౌటింగ్ ఎలా చేస్తామో ఆల్రెడీ ఇది కూడా ఒక సింపుల్ క్వశ్చన్, ఇది కూడా ఈజీగానే వచ్చేస్తుంది, నేర్చుకుంటే సరిపోతుంది. సో ఈ 5th మీకు చెప్పేది ఏంటంటే ఉన్న ఈ 9 క్వశ్చన్స్లో 6 క్వశ్చన్స్, ఫస్ట్ 6 క్వశ్చన్ పర్ఫెక్ట్గా చదువుకోండి, 10 మార్క్స్ ఈజీగా వస్తాయి దానిలో నుంచి అంతే. సో దిస్ ఈస్ కంప్లీట్లీ 5th యూనిట్. సో ఇప్పుడు మనం దీంట్లో ఈ అన్ని యూనిట్స్లలో ఉన్న క్వశ్చన్స్కి ఏం రాయాలి, మనకి కోడ్ బేస్డ్ వస్తుందా క్వశ్చన్లో థియరీ బేస్డ్ వస్తాయి అంటే 75 to 80% కోడ్ బేస్డే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ వెబ్ అప్లికేషన్స్ సంథింగ్ వెబ్ ప్రోగ్రామింగ్ అనే ఒక సబ్జెక్ట్ ఉంటుంది. సో దాంట్లో ఏంటి అంటే వాళ్ళు మొత్తం థియరిటికల్గా కాకుండా ప్రాబ్లమేటిక్ క్వశ్చన్స్, అంటే ఒక జావా స్క్రిప్ట్ కోడ్ రాయమనో లేకపోతే ఇంకేమైనా రాయమనో, రియాక్ట్ కోడ్ రాయమనో, ఇట్లా కొన్ని కాంపోనెంట్స్ కోడ్ రాయమనో అడుగుతారు. ఇట్లా అడిగినప్పుడు మనకు థియరీయే కాదు, థియరీతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా ఉండాలి. ప్రాక్టికల్ నాలెడ్జ్ నేర్చుకోండి మరి ఇప్పుడు ఉన్న 2 రోజులలో మేము ఎట్లా నేర్చుకుంటామని అంటే మీరు ముందే నేర్చుకోవాల్సి ఉండే, బట్ టైం వేస్ట్ అయింది. బట్ నో ప్రాబ్లం, ఇట్స్ ఫైన్. థియరీ అయితే పర్ఫెక్ట్గా నేర్చుకొని ఎగ్జాంపుల్ చూసుకుంటూ పోండి. మీరు ఉన్నట్టు పర్ఫెక్ట్గా కోడ్ ఉన్నట్టు పేపర్లో దింపాలా అంటే కాదు, దింపని అవసరం లేదు. దానికి సిమిలర్గా మీరు 10 సింటాక్స్లు అంటే 10 సింటాక్స్లో ఒక 10 స్టెప్స్ ఉంటే దానిలో ఒక 2-3 అయినా మీరు కరెక్ట్గా రాసిండ్రు అనుకోండి,
ఎవాల్యుయేటర్కి కూడా కొంచెం మీకు వచ్చు రాబాయి అనిపిస్తుంది. సో దిస్ ఈజ్ ద కాన్సెప్ట్, దిస్ ఈజ్ ద 5th యూనిట్. నాట్ ఓన్లీ 5th యూనిట్. సో మనం ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అనే సబ్జెక్ట్లో ఉన్న ప్రతి ఒక్క ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉన్న టాపిక్ మొత్తం కవర్ చేసిన. సో క్వశ్చన్స్ ఎట్లా చదువుకోవాలి, ఎట్లా రాయాలో కూడా ఎక్స్ప్లెయిన్ చేసేసిన. కాబట్టి అసలు టైం వేస్ట్ చేయకుండా తొందరగా ప్రిపేర్ కండి. నేను చెప్పిన లాజిక్ ప్రకారం చదువుకోండి, క్వశ్చన్స్ చదువుకుంటే సరిపోతుంది. సో మీకు ఇంకేమైనా సబ్జెక్ట్స్ కావాలి అనుకుంటే కామెంట్ చేయండి, కామెంట్ చేస్తే నేను ఇన్ టైంలో పోస్ట్ చేసేస్తాను. సో యా, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.